అని వాడు చేయాలి. ఒకవేళ కర్మగాలి శాఖలోడు మంగళ పనికి వచ్చిండు అనుకో, వానికి పని రాదు, వాడు రానియడు. అందుకే ఆయన ఏమన్నాడు, ఇంటిగ్రేటెడ్ సొసైటీ అన్నాడు. నీకు ఇక్కడికి పోలీవు అన్నాడు, ఇది అభివృద్ధికి అడ్డానికి అన్నాడు. వాడు చేయలేడు అన్నాడు. అందుకే బయట నుంచి పోయి చదువుకోమన్నాడు. పూలే చెప్పినట్టు 10th క్లాస్ హెచ్ఎస్సి పియూసి పిహెచ్డి. మా అన్న ఇగో రిజిస్టర్ అయ్యాడు, కొట్రా సాపాట్. లేకుంటే ఊర్లో నీ కార్మొక్క దొర, నీ పాంచేన్ దొర, ఈ కారాబాబు దొర అంటుండే కొట్టు. బిఎడ్కే అంటే ఇప్పుడు జ్ఞానం ఒక్కటే నిలిచి గెలుసు. ఈ పాపనైనా పాపం ఏమనొద్దు, వాడు చదువు మాత్రమే నేర్చుకున్నాడు. ఈ వెనకబడ్డ ఉన్నాడు కదా సేవకులు, ఇప్పుడు మన సుధాకరన్ అదే చెప్పబోతుండు ఓట్ల సంగతి. ఈ వెనకబడ్డోడు ఉంది కదా, వీడిని సేవకులు అంటారు. వీడు సేవనే చేయాలి. ఈ కిందున్నాడు చూడు, వీడు బానిస. నీ కాలు మొత్తదరా, నీ ఉచ్చరాగుతుందరా, ఇంత వీని బతుకు. ఊవింది కాదని చెప్పమనండి. లెట్ us go through a constitution. 145 కోట్లు ఉన్నాయి దేశంలో. అందుకే ఈ సేవకులంతా పనిచేయాలి. మన తెలంగాణ 52%, వీళ్ళంతా కలిసి 97, 93, మిగిలింది 7. ఈ 7 ఎందుకంత గట్టి ఉన్నారు? వాళ్ళ చేతిలో భూమి ఉన్నాయి, వాళ్ళ చేతిలో పైసలు ఉన్నాయి, వాళ్ళ చేతిలో ఓట్లన్నీ ఎత్తుకపోయి సీటు ఉంది రన్నో. వాళ్ళ చేతిలో భూమి ఉంది, ఇండస్ట్రీ ఉంది, పైసలు ఉంది, కులం ఉంది. ఒక్కటి మాత్రం లేదు, అదే ఓటు. అంబేద్కర్ నీకు ఇచ్చిండు, అది కూడా కొట్టుకపోయి వాడు లీడర్ అయ్యిండు. కొట్టురాని